వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో ప్రభుత్వ భూముల వివరాలు తేల్చండి అంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల వెనక ఆంతర్యం ఏంటి? కొన్ని పత్రికలు పేర్కొన్నట్లుగా హైదరాబాద్ ఫర్ సేల్ జాగా రెడీ లేదా ప్రభుత్వ భూముల అమ్మకానికే. నిజంగా ఇదే ఆంతర్యమా లేక ఇంకేమన్నా ఉందా? ఇదే అంశంపై ఓపెన్ టాక్లో వెళ్లే ముందు దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. న్యూయార్క్, లండన్, సింగపూర్ తరహాలో స్మార్ట్ సిటీలు, ఆకాశ హార్మ్యాలు, స్కైవేలు, ఫ్లైఓవర్లు అన్నింటా అధునాతనం, అంతర్జాతీయ స్థాయిని తలపించే బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం వాస్తు దోషం ఉందంటూ సచివాలయాన్ని తరలిస్తోందా? ఏకంగా 150 కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయం నిర్మిస్తుందా? రాష్ట్రంలో అందరి నోట ఇదే హాట్ టాపిక్. సచివాలయానికి భయంకరమైన వాస్తు దోషం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ ముందర పడలేదు అని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇటీవల కేబినెట్ భేటీ అనంతరం ప్రకటించారు. అది మొదలు సచివాలయంలో అధికారులు, ఉద్యోగులందరిలోనూ ఇదే అంశంపై చర్చోపచర్చలు ఆసక్తికరంగా మారాయి. వాస్తు దోషముంటే నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలుంటాయని అదే శాస్త్రం చెబుతోందని వాస్తు నిపుణులు అంటున్నారు. దీంతో ఇప్పుడున్న స్థలంలోనే మార్పులు చేర్పులు చేసుకునే ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా ఏకంగా సెక్రటేరియట్ తరలింపు నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. సీఎం హోదాలోని వ్యక్తి వాస్తు గురించి మాట్లాడడం ప్రజల్లో మూఢనమ్మకాలను ప్రచారం చేసినట్లయింది. ముఖ్యమంత్రికి వాస్తు పిచ్చి పట్టుకుంది అని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు సీఎం తీసుకున్న నిర్ణయంపై విరుచుకుపడ్డారు. దీని వెనుక మరేదైనా ఆంతర్యముందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ గారు గత వారం రోజుల నుంచి ఒక వాదన తీసుకొస్తుండు. రాష్ట్ర సచివాలయానికి వాస్తు లేదు, అక్కడ తన సచివాలయాన్ని కట్టుకున్నాకనే నిజాం నవాబులు తమ రాజ్యాన్ని కోల్పోయినరు, ఆంధ్ర వాళ్ళు అధికారాన్ని కోల్పోయినరు, కాబట్టి ఆ సచివాలయానికి వాస్తు లేదు. ఈరోజు కేసీఆర్ గారికి కూడా పదవీ భయం పట్టుకొని తను కూడా తన సచివాలయాన్ని మార్చాలని చూస్తున్నాడు. అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి రావడానికి కావలసిన అనేక మౌలిక వసతులు ఉన్నటువంటి సెక్రటేరియట్ని మీరు మార్చి మీకు ఇష్టమైనటువంటి ఒక ప్లేస్లోకి, అది కూడా రోగుల కోసం ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ని ఖాళీ చేపించి అందులోకి సెక్రటేరియట్ని తీసుకెళ్తామని చెప్పడం అంటే నీ సొంతంగా ఉన్నటువంటి విన్స్ అండ్ ఫ్యాన్సీస్కి ఈ రాష్ట్రాన్ని బలిపెడతామన్నటువంటి భావం మాకు కలుగుతాం. వాస్తుకు సంబంధించిన నమ్మకం పాలకులకు ఉండడం కొత్తేమీ కాదని, సచివాలయం తరలింపునకు గతంలోనూ పలువురు ముఖ్యమంత్రులు ప్రయత్నించారని ఒక రిటైర్డ్ అధికారి తెలిపారు. గతంలో సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నాంపల్లిలో ఇప్పుడున్న గృహకల్ప స్థలానికి సచివాలయాన్ని మార్చాలని యోచించారు. తీరా ఆ ప్రాంతాన్ని చదును చేశాక విరమించుకున్నారు. అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ ప్రాంతానికి తరలించాలన్న ప్రతిపాదనపై కసరత్తు జరిగింది. విజయభాస్కర్ రెడ్డి హయాంలో ఇప్పుడు అనుకుంటున్న చెస్ట్ ఆసుపత్రికి తరలించాలనే ప్రయత్నం జరిగింది. కానీ చారిత్రక కట్టడాలు ఉన్నాయనే కారణంగా ఉపసంహరించుకున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అమలవుతుందా అనేది వేచి చూడాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రులకు వాస్తుపై ఉన్న నమ్మకం, పండితులు చెప్పిన శాస్త్రం ఆచరించి గేట్లు, తమ ఛాంబర్లను మార్చుకోవడం ఆనవాయితీగానే కొనసాగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు సచివాలయానికి 3 వైపులా గేట్లను మార్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు గేట్లు మార్చారు. అయినా నాదెండ్ల, చంద్రబాబుల వెన్నుపోట్లు ఆయనను వెంటాడాయి. కానీ ఆ తరువాత వచ్చిన చంద్రబాబు సీఎంగా ఇదే సచివాలయ కేంద్రంగా సుదీర్ఘంగా 9 ఏళ్లు పాలించారు. రాష్ట్ర విభజనకు ముందు తూర్పున ఉన్న గేటును వాస్తు నమ్మకంతో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర దిశలో నిర్మించింది. కనీసం ఈ గేట్ల నిర్మాణం కూడా పూర్తి కాకుండానే సచివాలయాన్ని మార్చాలని ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత వాహనాల రంగు, కేబినెట్లో సంఖ్యాబలం, వివిధ పథకాల ముహూర్తాలు ఇలా అన్నింటా ఆయన తనకంటూ సలహాలిచ్చే పండితుల నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారనే వాదనలున్నాయి.
సచివాలయం తరలింపు నిర్ణయం అందులో భాగమేనని, త్వరలోనే వాస్తు నిపుణుడు ఒకరిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది. వెల్కమ్ బ్యాక్. ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్ గారు, అదేవిధంగా టీడీపీ తెలంగాణ నాయకులు రాజారాం యాదవ్ గారు, ఇక టీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా మహేష్ గారు చెప్పండి, ఈరోజు సెక్రటేరియట్ తరలింపు, అదేవిధంగా నిన్న ప్రభుత్వ కార్యాలయాలు అర్జెంటుగా గుర్తించండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, వీటన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? తెలంగాణ ప్రభుత్వం తెలుగులో ఒక సామెతను గుర్తు చేస్తాం, మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అని. నయా పైసా ఆదాయం లేనటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి 1,00,000 కోట్ల బడ్జెట్ దాటించాలి, ఎలాగైనా చేసి బడ్జెట్ను 1,00,000 కోట్లు దాటించాలని చెప్పి ఆ రోజు బడ్జెట్లో ప్రధాన ఆదాయ వనరు కింద తెలంగాణలో ఉన్న భూములను అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించడం జరిగింది. తెలంగాణలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రోజే తొలి తప్పు జరిగింది, తప్పటడుగు పడింది. దాన్ని సవరించుకునే క్రమంలో దాన్ని వాళ్ళు ఇచ్చిన ఏ ఆదాయ వనరులను సమకూర్చుకునే హామీలో భాగంగా, ఆ ఆలోచనలో భాగంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నీ తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో ఒకటి మన నిరర్థకమైన, అంటే గతంలో నిరర్థకమైన భూములు, శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములు అమ్మే క్రమంలో ప్రభుత్వం తెగనమ్ముతున్న భూములని ఎంతో నానా యాగి చేసినారు. అసెంబ్లీలో మనందరం చూసినాం. ఇదే ఎమ్మెల్యేలు, ఆ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈరోజు అధికారంలోకి వచ్చి మంత్రులుగా అయిన తర్వాత ఆ భూములను వదిలేండి, శివారు భూములను రాగానే డిఎల్ఎఫ్ పేరుతో 350 కోట్ల భూములను ఒక ప్రైవేటు వ్యక్తికి కట్టబెట్టింది. అది అందరూ మనం చూసినాం. ఈరోజు పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అత్యంత విలువైన 1000 కోట్ల విలువ చేసే సెక్రటేరియట్ భూములను కూడా అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఏ దుబాయ్ సంస్థకో దీన్ని అమ్ముతామని ఒప్పందం జరిగిన తర్వాత మాత్రమే ఈ వాస్తు పేరుతోని డ్రామా మొదలైందనేది మనం గమనించాలి. దయచేసి మనం ఇది వాస్తు అనే పేరుతోని దీన్ని డైవర్ట్ చేసినారు, కానీ దాని వెనకాల ఉన్న చీకటి ఒప్పందాలను కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటుగా దానికి ఏమన్నారు, వాస్తు అనే మాట చెప్తా ఉన్నారు. మరి గతంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు గారు దక్షిణ భారతదేశం నుంచి తొలి తెలుగు ప్రధానిగా ఎన్నికైనటువంటి సందర్భం మనకు గుర్తుంది. ఇదివరదాకా మీరు చెప్పినట్టుగా కొంతమంది ముఖ్యమంత్రులు గతంలో వాస్తు పేరుతో దీన్ని ఇక్కడో అక్కడో గేట్లు మార్చడం మిగతా కార్యక్రమాలు చేసి ఉండొచ్చు కాక, కానీ అది కేవలం వాస్తు వరకే, వాళ్ళకున్న నమ్మకాల వరకే పరిమితమైంది. బట్ ఈరోజు ఇది వాస్తు కాదు, దీని వెనకాల ఉన్నటువంటి అమ్మకం, కార్పొరేట్ శక్తులకు ఇది కానుకగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సచివాలయానికి సంబంధించినంత వరకు. రెండోది, మన పట్టణానికి అంటే అసెంబ్లీకి 100 అడుగుల దూరంలో లేని రంగారెడ్డి, 100 అడుగులు కూడా ఉండదు అసెంబ్లీ నుంచి కరెక్ట్గా, 100 అడుగుల దూరం లేని ఈ రంగారెడ్డి కలెక్టరేట్ను కూడా తెగనమ్మే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అది కూడా 1000 కోట్ల విలువైన ఆస్తులు. ఇట్లా ఈరోజు ఈరోజు అన్ని పేపర్లలో ప్రముఖంగా చూసినాం. 2 రోజులలో ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాలని అన్నారు. దాదాపు 436 ప్రభుత్వ కార్యాలయాలు 1152 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 9000 ఎకరాలలో ప్రభుత్వ భూములు, విలువైన భూములు ఉన్నాయనే నివేదికలు ఇంటర్నల్గా అందినాయి వాళ్ళకు. మళ్ళీ ఇంకా 2 రోజులలో దీన్ని పూర్తిగా ఇవ్వమని అడిగినారు. వీటి వల్ల మనం 2 ప్రశ్నలు తెలంగాణ ప్రజలకు, భావి తరాలకు మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉన్నది. ఒకటి, ఈ భూములు ఈ పరిధిలోనే అమ్ముకుంటా పోతే మరి వచ్చే బడ్జెట్లో మీకు ఆదాయ వనరు ఏం మిగులుతుంది? ఏమిటిని ఆదాయ వనరుగా చూపెడతారు? అప్పుడు అసెంబ్లీ మిగతా హాళ్ళన్నీ కూడా ఇప్పుడు వాస్తు పేరుతో ఎట్లయితే చెప్పినారో అప్పుడు ట్రాఫిక్ సమస్య అనో, సెక్యూరిటీ ప్రాబ్లం, భద్రతా సమస్య అనో ఇంత అసెంబ్లీని ఎత్తేసి అది కూడా అమ్ముకునే కార్యక్రమం చేస్తారా? వచ్చే బడ్జెట్లో మీ ఆదాయ వనరు ఏముండబోతుంది? నెంబర్ 1. నెంబర్ 2, 100 ఏళ్లుగా కాపాడుకొని పట్టణం నడిబొడ్డునున్న ఇట్లాంటి విలువైన ఆస్తులను ఈరోజు కాపాడినటువంటి ఇన్నేళ్లుగా ఉన్నటువంటి ప్రభుత్వాలను కాదని ఈరోజు మొత్తం తెగనమ్మే ప్రయత్నం చేస్తామంటే మరి భవిష్యత్ తరాలు మిమ్మల్ని క్షమిస్తాయా? వాళ్ళకి ఏమైనా భూములు మీరు మిగిల్చదలుచుకున్నారా? పూర్తిగా తెగనమ్మదలుచుకున్నారా? మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు ఉన్నది అమ్ముకునే కార్యక్రమం ఉన్నదా? ఇంకేమైనా మిగిల్చే కార్యక్రమం ఉందా? ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ చెప్పాల్సినటువంటి సమాధానం. రాజారాం గారు, ఇలా ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలందరూ ఒకవైపు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు, విద్యార్థులు మా జీవితాలు బాగుపడతాయని ఎదురు చూస్తూ ఉన్నారు, రైతులు మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎదురు చూస్తూ ఉన్నారు, కార్మికులు కానీ, పేదవాళ్ళు కానీ, దళితులు కానీ, అణగారిన వర్గాలు కానీ.
కానీ ప్రభుత్వ ప్రియారిటీ ఏదైతుందో ఈ ప్రియారిటీ పేద ప్రజల ఉద్దేశించినటువంటి మొదటి ప్రియారిటీ కాదు. ఖచ్చితంగా కార్పొరేట్ శక్తులకి, వ్యాపారస్తులకి, సంపన్న పెట్టుబడిదారి వర్గాలకి, వీళ్ళు నిన్న మొన్న వ్యతిరేకించిన సీమాంధ్ర పెట్టుబడిదారి ఈరోజు ప్రభుత్వ చర్యలు చూస్తుంటే ఈ ఖాళీ జాగాలకు సంబంధించి కానీ ఆకాశ హార్మ్యాలు నిర్మించాలని కానీ మీరు కానీ మహేష్ గారు కానీ మీరంతా కూడా ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్న వాళ్ళు, ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు కూడా ఎలా అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. సీమాంధ్ర పెట్టుబడిదారులు అని చెప్పేసి మాట్లాడిన మనము ఇలా మొత్తము ఆ సంపన్న వర్గాలకే ఇలా ఒక స్వర్గధామంగా మార్చే క్రమం తెలంగాణని కొనసాగిస్తూ ఉంది ప్రభుత్వము. పేద ప్రజలు బతకలేని స్థితికి తీసుకుపోతూ ఉంది ప్రభుత్వము. ఇలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఎంత ఎటుపోతున్నారు వీళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా ఆకాశ హర్మ్యానాలు, వాటికన్ సిటీలు, ఫార్మా సిటీలు, నువ్వు నిన్న మొన్న మనం మాట్లాడిన లక్ష నాగలతో దున్నుతున్నటువంటి సిటీలు ఇలా బ్రహ్మాండంగా భూలోకంలో స్వర్గము, అది భూతల స్వర్గము. ఇలా ఆ వర్గాలకి మొదటి ప్రియారిటీనిచ్చి పేద వర్గాలని మొత్తం కూడా నష్టం చేసే పనిని బతకలేని స్థితికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ అన్ని అంశాలు ఇలా వాస్తు పేరిట సెక్రటరియట్ని తీసుకుపోవడం కావచ్చు, క్రమబద్ధీకరణ పేరిట పేదలకు 120 గజాలు ఇస్తాము, 150 గజాలు ఇస్తాము, 250 గజాలు ఇస్తామని చెప్పి దాని పేరు మీద మొత్తము తెలంగాణ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఏదైతే భూస్వామ్య వర్గాలు వందల వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసిందో ఆ కబ్జాలకి మరి పెద్ద ఎత్తున గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే భూపందెరని చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి తను పరమధించిన తర్వాత తన కొడుకును జైలు పాలు ఎట్లయితే చేసిండో, ఇవాళ అదే పద్ధతిలో ఈ ప్రభుత్వము ఇలా మొత్తము లక్షల కోట్లు సంపాదన లక్ష్యంగా, వేల కోట్ల సంపాదన లక్ష్యంగా ముందుకెళ్తుంది తప్ప మరొకటి కాదు. ఇలా నేను అనుకుంటున్న వాస్తు పేరిట సెక్రటరియట్ మారుస్తారని చెప్పేసి అది కేసీఆర్ కేవలం వాస్తు కోసమే మారుస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఆయనకు నమ్మకం ఉండొచ్చు, రాజ్యానికి రాజుకు నమ్మకం ఉంటే దాని ప్రజల మీద రుద్దొద్దు అని అంటారు. కానీ వాస్తవంగా నేను అనుకోవట్లేదు అట్లా. ఖచ్చితంగా వాస్తు పేరు మీద దాన్ని 100 ఎకరాల అక్కడ భూమికి ఆ జాతీయ హాస్పిటల్కి మార్చి ఆ మొత్తం కూడా దుబాయ్ కంపెనీకో లేకపోతే మిగతా కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసే కుట్రని ఏదైతే తిను గతంలోనే చెప్పడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూ మేము పెద్ద ఎత్తున ఆకాశ హార్మ్యాలను ఏర్పాటు చేస్తాం కాబట్టి, స్కై టవర్స్ కడతాం కాబట్టి దానికోసము భూమిని సేకరించే క్రమాన్ని కొనసాగింది. దాంట్లో భాగంగా ఇదంతా కూడా అడ్డంగా కనిపిస్తూ ఉంది సెక్రటరియట్. దానికోసం మాత్రమే దీన్ని అక్కడ తీసుకువెళ్తూ ఉన్నాం. ఇలా ఒకటి గమనించాల్సిందంటే ఇలా తెలంగాణ ఒక ప్రగతిశీల సమాజం ఇక్కడ ఉన్నది. అనేక ఉద్యమాలు జరిగినాయి. రాజ్యము మతం ఎప్పుడు ఒకటిగా కొనసాగింది. గతంలో మతమే ప్రధానంగా ఉండేది. తర్వాత క్రమంలో మతం రాజ్యం వేరు కావాలని చెప్పేసి మక్కియావెల్లి లాంటి అనేక మంది ముందుకొచ్చిండ్రు. ఉద్యమకారులు, సామాజిక శాస్త్రవేత్తలు ముందుకొచ్చిండ్రు. మతం నుంచి రాజ్యం వేరు కావాలని చెప్పేసి పోరాటం జరిగింది. కొంత అట్లా కనిపించింది. ఒక సెక్యులర్ ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భం, యూరోపియన్లో మార్పు వచ్చిన సందర్భం. కానీ ఇవాళ రాజ్యము మతము ఒకటిగా ఉండి ఇలా రాజులే మతం పేరు మీద లేకపోతే సెంటిమెంట్ల పేరు మీద రాజ్యాలు వేలే క్రమం కొనసాగుతుంది. దీన్ని గమనించాలి. ఇలా ఈ మేధావులు అనే వాళ్ళు ముఖ్యంగా ప్రగతిశీల మేధావులందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ పద్ధతిలో ఈ తెలంగాణకు చాలా నష్టం చేసే క్రమం ఉంది. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు? ఈరోజు సెక్రటేరియట్ తరలింపు కానీ లేదంటే మిగిలిన భూములు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు వెంటనే అందించాలని కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అంటే ఇక్కడ దాదాపు ఆంధ్రజ్యోతి పత్రికలో చూసాం మనం హైదరాబాద్ ఫర్ సేల్ అని చెప్పి, అంటే ఖజానాకి డబ్బులు కావాలి, సంక్షేమ పథకాలు నడవాలి, కొత్త రాష్ట్రము, ఇది ఎవరు కూడా కాదనలేని అంశం. కానీ ఇలాంటి చర్యలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇదే మార్గం అంటారు? క్రమబద్ధీకరణ అంశం అనేది ప్రభుత్వ విధానపరమైన అంశం అండి. అంటే
అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారా హైదరాబాద్లో భూములన్నీ క్రమబద్ధీకరిస్తామని చెప్పి? తప్పకుండా క్రమబద్ధీకరిస్తాం. ఇప్పుడు పేదలకు కావాల్సింది క్రమబద్ధీకరణ అసలు అంశమే కాదు, ఇది కరెక్ట్ కాదు. మీరు భూముల అమ్మకంని క్రమబద్ధీకరణకి ఎట్లా అదో కుంభకోణం మహేష్ గారు మాట్లాడండి. కాదు, క్రమబద్ధీకరణ గురించి మాట్లాడదామంటే అదో కుంభకోణం, దాని గురించి సెపరేట్ గా మాట్లాడదాం. కానీ భూముల అమ్మకం వరకే మీరు పరిమితం అయితే శ్రీనివాసరెడ్డి గారు ఓన్లీ కార్పొరేట్ సంస్థలకే భూములు అప్పనంగా అప్పజెప్పుదామని అంటే ఇక్కడ ఎవ్వరు తెలివి లేని వాళ్ళు లేరు బ్రదర్. అందరం కూడా పోరాటం చేసి తెచ్చుకున్నాం. 400 ఏండ్ల నుండి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా చెయ్యొచ్చు. మీరు ఏదన్నా అన్యాక్రాంతం అయితే నిలదీయొచ్చు. మేము అన్నంత మాత్రాన అది అన్యాయం అయిపోతుందని మనం ఎలాంటి ఊహలకు తావులేదు. ఇక్కడ కేసీఆర్ ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నాడంటే నిన్నగాక మొన్న ఒక మా రాజయ్యను చిన్న ఎలిగేషన్ వస్తే ఎంత కఠోరమైన నిర్ణయం తీసుకున్నాడో కూడా ఆలోచించాలి మీరు. ఎవరిని కూడా వాళ్ళ కొడుకును కానీ అల్లుని కానీ బిడ్డని కానీ ఇంకెవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఒక దగ్గర ఉంటే మన వచ్చే మంచి బంగారు తెలంగాణకు అన్ని సంస్థలు కూడా ఒక దగ్గర ఉంటే అందరికి కూడా ఒక పని అనేది సులభతరం అవుతుందనే విధానంలో ఆలోచించి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే విధి విధానాలు ఎలా ఉంటాయో అని చెప్పకుండా సార్ మీద అబండం వేయడం మాత్రం ఇది చాలా తప్పని మేము భావిస్తున్నాము. అన్ని కార్యాలయాలు ఒక దగ్గర ఉండి పని సులువుగా చేసుకునే సౌలభ్యం కలిగితే మంచిదా? ఇప్పుడు కొత్త తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ నిర్మిద్దామని అంటే దానికి అనుగుణంగా కొన్ని కఠోరమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఆ విధంగానే సరే వాస్తు అని అంటే కొంచెం మా కేసీఆర్ గారికి వాస్తు దోషం అనేది కొద్దిగా ఉండవచ్చు. ఎందుకంటే 14 ఏళ్ళు అట్లా పూజలు చేసిండు, మా అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఏ ఒక్క రాయి మీద పడకుండా మమ్మల్ని కూడా కాపాడిండు అని అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఏ రాయి పడలేదు. శ్రీనివాసరెడ్డి గారు ఏమంటే రాయి పడకుండా రక్తం వారకుండా తెలంగాణ రాలేదు. మీ చాలా మంది మరి తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ ఏమంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు రాళ్ళు పడలేవచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెమట కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వైట్ కాలర్ గల్ల నగలవచ్చు. కానీ తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు, అనేక మంది జైలు పాలయ్యిండ్రు, అనేక మంది చనిపోయిండ్రు. శ్రీకాంతాచారి మొదలుకొని చాలామంది విద్యార్థులు చనిపోయిండ్రు. దాని ఫలితంగా వచ్చింది తెలంగాణ తప్ప రాళ్ళు వేయకుండా తెలంగాణ రాలేదు. మహేష్ గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడే ముందుగా మా టీఆర్ఎస్ ప్రతినిధి సాంబశివరావు లైవ్లో ఉన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణాలు ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం ఏమంటోంది, దీనికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ఈరోజు తెలంగాణలో ఉన్న భూములన్నీ కూడా అర్జెంటుగా లెక్కలు తెలుసండి. ముఖ్యంగా హైదరాబాద్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉన్న భూములు లెక్కలు తెలుసండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం వెనక కారణం ఏంటి? అజితా, కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ 10 జిల్లాలో కావచ్చు, ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఎకరం అరెకరం బిట్లకు సంబంధించినటువంటి వివరాలను ప్రభుత్వం కోరింది. ఎందుకంటే అవి చాలా విలువైనటువంటి ప్రభుత్వ భూములు అయినప్పటికీ అరెకరము, పావెకరము, ఎకరం ఉండటం చేత అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని డెవలప్మెంట్కి ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే వివరాలు సేకరించాలనేటువంటి పనిలో నిమగ్నమైంది. మొన్న ఒక రెవెన్యూ శాఖ రివ్యూలో కూడా ఉప ముఖ్యమంత్రి అట్లాగే రెవెన్యూ శాఖ మార్చులుగా ఉన్నటువంటి మహమూద్ అలీ కూడా ఇదే ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్టు 10 జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, ప్రైమ్ ఏరియాలో ముఖ్యంగా సిటీస్ లైక్ ఖమ్మం కావచ్చు, కరీంనగర్ టౌన్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇటువంటి చోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల యొక్క వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం సేకరిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ పునర్నిర్మాణంలో పరిశ్రమలు రావాలంటే కనుక ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటి యొక్క స్టేటస్ ఏంటి, అవి ఆక్యుపై చేసుకుని ఉన్నాయా లేకపోతే ఓపెన్గా ఉన్నాయా, వాటి యొక్క విలువ ఎంత, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మేటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఎంత అనేటువంటి ఇత్యాది రకమైనటువంటి వివరాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి భూముల వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం సేకరిస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినప్పటికైతే హైదరాబాద్లో స్మార్ట్ అండ్
ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ నిర్మాణం పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఒక బృహత్పరమైనటువంటి కార్యక్రమానికి పూనుకుందని చెప్పాలి. ముఖ్యంగా సెక్రటేరియట్ తరలింపు వెనుక రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలు వినిపిస్తున్నప్పటికీ కూడా సచివాలయాన్ని ఇక్కడి నుంచి తరలించడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం గట్టిగా వాదిస్తుంది. ముఖ్యంగా సెక్రటేరియట్ ఒక దగ్గర ఉంటే వాటి యొక్క హెచ్ఓడి కార్యాలయాలు అన్ని కూడా హైదరాబాద్ అంతటా విస్తరించున్నాయి. ఇట్లా దాదాపు 70 కార్యాలయాల దాకా హైదరాబాద్లో విస్తరించున్నాయి. కోటిలో కావచ్చు, నాంపల్లి ఏరియాలో కావచ్చు, మాసప్ ట్యాంక్ కావచ్చు, ఎర్రమంజిల్ కావచ్చు. హెచ్ఓడి కార్యాలయాన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఒక చోట ఉంది, ప్రైమరీ ఎడ్యుకేషన్ కార్యాలయం మరొక చోట ఉంది, అట్లాగే హెల్త్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఒక చోట ఉంటే హెల్త్కి సంబంధించినటువంటి డిఎంఈ కార్యాలయం కోటిలో ఉంది. అంటే మొత్తం కార్యాలయాన్ని కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రైమ్ ఏరియాలో కోటి లాంటి చోట కావచ్చు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఉన్నాయి. అక్కడ సిబ్బంది కేవలం 20 నుంచి 30 మంది సిబ్బంది ఉన్న చోట కూడా 4-5 ఎకరాల ప్రభుత్వ భూమి చెప్పండి. ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయి. ముఖ్యంగా అబిడ్స్ కానీ, బషీర్బాగ్ కానీ, నాంపల్లి కానీ దాదాపు సిటీలో ఉన్న ప్రధాన అంటే అతి ముఖ్యమైన హార్ట్ ఆఫ్ ది సిటీ లాంటి ప్రదేశాల్లో ఉన్న ఈ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం లెక్క తీస్తోంది. వీటిని ఏం చేయాలనుకుంటుంది? డెవలప్మెంట్ అంటే ఏంటి ప్రభుత్వ ఉద్దేశంలో? ప్రభుత్వం చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సెక్రటరేట్ అంటున్నారు. అంటే అన్ని సంస్థలు కూడా అంటే అన్ని శాఖలు ఒకే చోట ఉన్నట్లయితే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని చెప్తున్నారు. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి కార్యాలయాన్నింటినీ కూడా ఏదైతే ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో చెస్ట్ ఆసుపత్రిని తరలించి అక్కడ సెక్రటరేట్ నిర్మిస్తారనుకుంటున్నారో అక్కడ ప్లేస్ చేయబోతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 160 ఎకరాల స్థలంలో అన్ని హెచ్ఓడి కార్యాలయాలతో పాటు సెక్రటేరియట్ అట్లాగే ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కూడా నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ మిగిలిపోయినటువంటి స్థలాలన్నింటినీ కూడా మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా తెలంగాణ వైపు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి వరల్డ్ గ్లోబల్ సిటీగా మారుతున్నటువంటి హైదరాబాద్ లాంటి చోట పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఆయా సంస్థలకు ఈ యొక్క ఖాళీ అయినటువంటి ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా ఇదే రకమైనటువంటి ఆరోపణ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎప్పుడైతే తెలంగాణ సెక్రటేరియట్కి వాస్తు దోషం ఉంది, ఇక్కడ నుంచి తెలంగాణ సెక్రటేరియట్ తరలిస్తాము, అట్లాగే ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సెక్రటేరియట్ కడతామని చెప్పారో ఆ రోజు నుంచి కూడా ఆరోపణ ప్రత్యారోపణలు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఒక ఖచ్చితంగా తెలంగాణ హైదరాబాద్ డెవలప్ కావాలంటే మల్టీనేషనల్ కంపెనీస్ రావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆయా స్థలాలను మల్టీనేషనల్ కంపెనీలకు ఇచ్చేందుకు సంసిద్ధం వ్యక్తం చేస్తుంది. అయితే ఓపెన్ యాక్షన్ వేలంలో విక్రయిస్తారని ప్రభుత్వానికి సంబంధించినటువంటి మహేష్ గారు చెప్పిన దాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అనేక అంతర్జాతీయ సంస్థలకు ఈ స్థలాలను కట్టబెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఇది వాస్తవం. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం అయినా రేపొద్దున ఇదే పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం ఉన్నా వచ్చి ఉండేది. కానీ దానికోసం ఊరు బయట ఉన్న శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములు కొన్ని ఉన్నాయి. వాటిని వాడుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి అభ్యంతరం లేదని నేను అనుకుంటున్నాను. కానీ పట్టణం నడిబొడ్డునున్న ఆస్తులను తెగనమ్మే కార్యక్రమం ఎందుకు పెట్టిండ్రు అనేది ప్రధానమైనటువంటి సమస్య. మీరు కార్పొరేట్ శక్తులకు ఇస్తే దీన్ని లీజు పేరుతోనో కొన్ని రాయితీల పేరుతోనో 10%, 20% కూడా దాని ధర రాకుండానే ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి. దీనిలో పెద్ద ఎత్తున కుంభకోణం ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. దానికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనందరికి కూడా ఉన్న స్పష్టత. ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట, నేను వస్తా మీ దగ్గరికి నేను వస్తా, ఒక్క మాట. అయితే ఇంకో మాట అండి, హెచ్ఓడీస్ అన్ని ఒక్క దగ్గర ఉంటే ఇది ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ అన్నారు. ఈ రోజు మనకున్న అవునండి అన్ని ఒక దగ్గర ఉంటాయి కాబట్టి సౌకర్యంగా ఉంటుంది అని అన్నారు. మరి ఇదే పెద్ద మనసుతో చేసుకొని ఆలోచన చేస్తే ఒక 4 ఏళ్లలో ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సెక్రటేరియట్ ఆంధ్రాలో ఏర్పరచుకున్నారు. వాళ్ళు తాత్కాలికంగా పోవడానికి కూడా సిద్ధపడ్డారు. తాత్కాలికంగా అక్కడ గుడారుల్లో ఉండని నడుపుతాం కానీ ఇక్కడ మేము నడపలేము అనే ఒక ఆలోచనకు వచ్చినారు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఓపిక పడితే వాళ్ళు వాడుతున్నటువంటి ఇప్పుడు 52% సెక్రటేరియట్ స్థలము ఆ విభాగాలన్నీ కూడా మన ఆధీనంలోకి వస్తాయి. మీరున్న హెచ్ఓడీస్ అన్నీ కూడా దీనిలోకి తరలించడానికి అవకాశం లేదా? మరి ఈ ఆలోచన ఎందుకు చేయట్లేదు? సో ఇవన్నీ కూడా పైకి చెప్పుకోవడానికి వాస్తు కానీ ఇంకా ఏ కారణాలైనా పరిపాలనా సౌలభ్యం కానీ ఇవి పైన ఉన్న కారణాలు. దీని వెనకాల ఉన్న చీకటి కోణాలను మనం చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉన్నదండి. ఒక డిప్యూటీ సీఎం 6 నెలల పాలన గడవక ముందే ఒక ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసే స్థాయిలో అవినీతి ఉంది అంటే మరి మీ పరిపాలన ఏ విధంగా సాగుతున్నట్టు? ఒక 3 మంత్రులను ఇటు నుంచి అటు రీషఫుల్ చేసే పరిస్థితిలో ఉందంటే మరి వాటి మీద నివేదికలు ఏమున్నాయి? మీకు స్పష్టంగా ఇప్పుడు రాజయ్యను దళితుడుగా బలిపశువు చేసినారని ప్రతిపక్షాలు విమర్శిస్తే దాన్ని తిప్పికొడుతూ దాన్ని ఇది రాజకీయ విమర్శ అంటున్నారు. కానీ మీరు బర్తరఫ్
బర్తరఫ్ చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉండుంటాయి కదా, మీకేవో రిపోర్ట్లు ఉండుంటాయి కదా. అది మీ సొంతింటి వ్యవహారం కాదు కదా. ప్రజాధనం ముడిపడి ఉన్నది, ప్రజల పాలన ముడిపడి ఉన్నది, వాళ్ళ అవసరాలు ముడిపడి ఉన్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ వైద్య అవసరాలు ముడిపడి ఉన్నాయి. ఇన్ని అవసరాలు ముడిపడి ఉండి ప్రజలతో ముడిపడి ఉన్న సమస్యను మీ సొంత వ్యవహారం లాగా ఈయన తీసేసిన ఇక అంత మంచిగానే ఉంటుంది అంటే ఇట్లా ఎందుకు తీసేసినావో చెప్పాలి, ఎంత అవినీతి జరిగిందో చెప్పాలి, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వంలో చరిత్ర చెప్తా, మీ అవినీతి ఎంతవరకు ఉంటుంది అంటే ఢిల్లీ పోవాలి, ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ రావాలి, అట్లా 10 సార్లు తిరిగా. ఇది మాది తప్పకుండా బంగారు తెలంగాణ అంశం ముడిపడి ఉంది మాకు. మీకు లేకపోవచ్చు, మీరు 50 ఏళ్ల నుండి తెలంగాణ ప్రజల దగ్గర ఖాళీ జాగాలు కూడా బంగారు తెలంగాణ నిర్మాణానికి అంటారా? ఈ డెవలప్మెంట్ కి ఆలోచన భారతదేశం వచ్చినప్పుడు హైదరాబాద్ అనేది 5వ స్థానమే. గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు చేసింది 5వ స్థానమే. మేము 1వ స్థానానికి తెద్దామనే ఉరకలేస్తున్నాం. దానికి సహకరించారా ప్రతిపక్షాలు? చెప్పండి, ఎవరికి పెడతారండి? ఆడ్చెల్ తీసి ఈడ పెడతాం, ఈడ్చెల్ తీసి ఆడ పెడతాం, కానీ ఏమన్నా జేబులలో పోయే పద్ధతి ఉన్నదా? మాకు వచ్చింది 7 నెలలు అవినీతి పరిపాలన, చీకటి కోణాలు, అవన్నీ గత ప్రభుత్వాలు మీకు తెలుసు. మాకు బంగారు తెలంగాణ ఎలా చేయాలని ఓ తపన తప్ప ఇలాంటి స్కాములు, ఇలాంటి చీకటి రాజ్యాలు ఉండవు బ్రదర్. ఓపిక పట్టండి, సహకరించండి. మీరు కూడా ఓపిక పట్టి సహకరించండి. అమూల్యమైన సందేశాలు ఇస్తే స్వీకరించేందుకు కేసీఆర్ గారు ఒక టెలిఫోన్ లైన్ పెట్టిండు. లేదండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, మీరన్న టెలిఫోన్ లైనే, మీరు ఇచ్చిన టెలిఫోన్ ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉందో అవినీతి ఆరోపణల పేరులోనే ఇన్ని రోజులు ఎన్ని కాల్స్ వచ్చినాయి, మీరు ఎంతమంది చర్యలు తీసుకున్నారు చెప్పండి. ఎంక్వైరీ నడుస్తుంది ప్రతి ఒక్కరి మీద, చూసి మాట్లాడండి. మీరు చర్చ జరగాల్సిందంటే మహేష్ గారు, మనం ఓన్లీ దీనికి సంబంధించి డెవలప్మెంట్ దాని మీద వాళ్ళు 150 కోట్ల రూపాయలు మాత్రమే సెక్రటరియట్ ఖర్చు అవుతుంది చెస్ట్ ఆసుపత్రి దగ్గర కడితే అని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. కానీ వాస్తవం కాదు. మినిమం 500 నుంచి 1000 కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వము ప్రియారిటీ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ రెడ్డి విద్యార్థి నాయకుడు, యువజన సంఘంలో నాయకుడు, కొట్లాడిండు శేర్లింగంపల్లి ఏరియాలో, మన మంచి మిత్రుడు. నేనేమంటున్నా మనం అందరం కూడా తెలంగాణ తెచ్చుకున్నాము, తెలంగాణను బంగారు తెలంగాణగా లేకపోతే ప్రజల తెలంగాణగా మార్చే క్రమంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఉద్యమకారులకు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ 1000 కోట్ల రూపాయలని 500 కోట్ల రూపాయలని ఇప్పుడు సెక్రటరియట్ ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది, మనకు ఇబ్బంది ఏం లేదు, అక్కడ బ్రహ్మాండంగా నడుస్తున్నది. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఈ సెక్రటరియట్ ఇంకోటి మనం తెచ్చాల్సిందంటే, ఈ సెక్రటరియట్ ఉన్నప్పుడే మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఇదే సెక్రటరియట్లో ఉన్నప్పుడే ఉద్యమాలు చేసినాం మనం. బ్రహ్మాండంగా తెలంగాణకు అనుకూలమైనదే. మనకు ఒకవేళ నమ్మకాలు ఉంటే ఆ సెక్రటరియట్ అనేది మనకు నమ్మకమైందే, అనుకూలమైనది. తెలంగాణ రాష్ట్రం ఆ సెక్రటరియట్ కేంద్రంగా ఆ సెక్రటరీ ఉన్నప్పుడు మాత్రమే మనకు తెలంగాణ వచ్చింది. సీమాంధ్రులు ఏమన్నా కాల్ చేసి మాకు ఇది బాగలేదు, మాకు ఉండడం వల్ల మాకు రాష్ట్రం వచ్చింది కాబట్టి మేము వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు అనుకోవాలి. కానీ మనకే ఇబ్బంది లేదు. భయంకరమైనటువంటి వాస్తు దోషం కాదు, అద్భుతమైనటువంటి వాస్తు ఉంది. మీ నమ్మకం ప్రకారమే అద్భుతంగా తెలంగాణకు మంచి జరిగింది. కాబట్టి ఇవాళ తెలంగాణకు మంచి జరగాలంటే ఆ 500 కోట్లను ఆ 1000 కోట్లను ఇంకా పింఛన్లు లేని వాళ్ళకు, లేకపోతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళకు, మిగతా కరెంటు కోసము, లేకపోతే రైతుల సమస్యల పరిష్కారం కోసము, పేదల సమస్యల పరిష్కారం కోసము, వాళ్ళు లేకపోతే మనం ఇస్తాన దళితులకు సంబంధించిన 3 ఎకరాల భూమికి సంబంధించో, లేకపోతే మనం చెప్తున్నటువంటి డబల్ బెడ్రూమ్కో మనము కేటాయించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇలా ఏమైందని చెప్పేసి మనం ఆగమేఘాల మీద ఎటు వెళ్తా ఉన్నాం మనం. బంగారు తెలంగాణ రావాల్సిందే. బంగారు తెలంగాణ కోసము కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మీరంతా కూడా బ్రహ్మాండంగా కంకణం కట్టుకున్నారు, మేము అభినందిస్తాం. కానీ ఆ తెలంగాణ వైపు పోయే క్రమంలో మన విధానాలు ఎటుపోతా ఉన్నాయి, మన పనులు మనం దేనికి చూపిస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు, రాజారాం యాదవ్ గారు, కాలర్స్ మన ఓపెన్ టాక్ లో మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ రెడీగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ నుంచి చంద్రరావు గారు లైన్ లో ఉన్నారు. చంద్రరావు గారు చెప్పండి. మేడం, అయితే మన రాజారాం అన్న గారు ఉద్యమాలు ఎన్నో చేశారు. అయితే ఉద్యమ నాయకుడే, తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెప్పించుకున్నాం. అయితే బంగారు తెలంగాణ నిర్మాణం మన ముందున్నది. అయితే దీనికి ఇప్పుడు ప్రజలలో ఒకటి పక్క కూర్చున్న శ్రీనివాస్ అన్న, తన పేరు నేను తీయలేదు. అయితే ఇప్పుడు వచ్చేసి జనాలను అడ్చేయడానికి ఒకటి ఈ సెక్రటరీ ఏరియాను దుబాయ్ కంపెనీలకు అమ్మేస్తున్నాడు అని చెప్పేసి ఒక తప్పుడు సంకేతాన్ని జనాలలో తీసుకుపోవడానికి వారికి ఏ విధంగా న్యాయం అనిపిస్తుందో నాకైతే అర్థమైతలేదు. అయితే ఒకటి మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా
మన తెలంగాణ మీద ఒక ఫోకస్ ఉన్నది. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఉండి 14 సంవత్సరాలు వాహనాన్ని పణంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చి దీన్ని బంగారు తెలంగాణగా మార్చాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకోతున్న తరుణంలో మన తెలంగాణలో ఉన్న కొద్ది మంది ఇట్లాంటి ఆంధ్ర పార్టీలకు లింగు ఆంధ్ర పార్టీల డబ్బులకు ఆశపడో ఒక జనాలల్లో ఒక దయచేసి ఇట్లా చెడు ఆలోచనలు తీసుకురాకుండా మనం ఏదైనా చేయాలని అనుకుంటే మనవంతుగా కేసీఆర్ గారికి మనవంతు ఒక సూచనలు ఇవ్వాలి తప్పితే వారు చేసేదానికి అడ్డుపడి ఇట్లా 1000 కోట్లకు అమ్ముతుండు, హైదరాబాద్ భూములన్నీ ఇట్లా చేస్తాడు. దేనికోసం చేస్తాడండి? ఆయనే ఒక బంగారు తెలంగాణ మన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ తేవడానికి పోరాడిన వ్యక్తి ఇట్లా దుబాయ్ షేక్లకు అమ్ముతాడను అట్లా అని చెప్పేసి ప్రజలను గందరగోళం చేయొద్దని దయచేసి రాజారామన్న పెద్ద మేధావి, ఆయన ఒక ఉద్యమ నాయకుడిగా ఉండే తాను ఇట్లా చేయొద్దు అనేది నా ఓకే. చంద్రరావు గారు ఇదే అంశాన్ని వాళ్ళతోటే మాట్లాడదాం. రాజారాం గారు అదేవిధంగా మహేష్ గారు ఈరోజు వాళ్ళ చూశారు మీకు తెలంగాణ అభివృద్ధి అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న మీరు అభివృద్ధి మనం ఏమంటున్నామంటే తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కోసం మన పోరాటం చేయాల్సిందే, దానికి నాయకత్వానికి మనం సపోర్ట్ చేయాల్సిందే. అదే క్రమంలో ప్రభుత్వము పాలకులు ఏది చెప్తే దానికి తందనడమే బంగారు తెలంగాణ వాదం కాదు, తెలంగాణ వాదం కాదు. ఇలా మనం చాలామంది విద్యార్థులు కానీ తెలంగాణ ఉద్యోగులు పనిచేసిన వాళ్ళు కానీ ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం పెన్షన్స్ అన్నాం, పెన్షన్లకు ఇచ్చే క్రమంలో 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు అని చెప్పేసి మనం ప్రభుత్వం ప్రకటించింది. ఏమని ప్రకటించింది? ఏ ఒక్కరైనా అనర్హులు ఉంటే వాళ్ళని మొత్తం తీసేయమని చెప్పేసి చాలామంది తీసేసింది. అప్పుడు మనం మాట్లాడినాం పెన్షన్స్ అందరికీ ఇవ్వాలని చెప్పేసి అన్నాం. మళ్ళీ పెన్షన్స్ ప్రభుత్వం ఇచ్చింది. పాస్ట్ బోధన రుసుము చెల్లించిన అవసరం లేదు, ఈ మొత్తం కార్పొరేట్ మొత్తం కాలేజీలన్నీ కూడా బోగసు, మొత్తం రియంబర్స్మెంట్ అవసరం లేదు, రియంబర్స్ అనేది ఒక బోగస్ అని చెప్పేసి మాట్లాడినాం. అందరూ కూడా సపోర్ట్ కొట్టినాం. మనం రియంబర్స్మెంట్ కావాలని చెప్పేసి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చింది. మాలాంటి వాళ్ళం తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళము అయ్యా తెలంగాణ విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడినాం. మనము ఇవాళ మళ్ళీ పాస్ట్ లేదు గీస్లేదు అని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. ఇలా క్రమబద్ధీకరణ పేరిట జరుగుతూ ఉన్నది. ఇలా కోర్టు 57 జీవో తప్పు, దాన్ని మేము మళ్ళీ తుది తీర్పు వచ్చిన తర్వాత దాని ప్రకారం నడుచుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం. ఇవాళ ప్రభుత్వము ఏది చెప్తే దాని వైపు ఉండడమే న్యాయము, అదే తెలంగాణ వాదం అనడం చాలా తప్పు. లేదంటే అట్లా ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా సీమాంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్లను సీమాంధ్ర తొత్తులు అని చెప్పేసి కొంతమంది తెలంగాణలో దొరల జీతగాళ్ళు ఉన్నారు చాలామంది. 50-60 సంవత్సరాల తెలంగాణ చరిత్రలో కూడా దొరలకు జీతగాలుగా ఉండి ఈ దొర జీతగాలు ఏం చేస్తారంటే ఊర్లలో మిగతా వాళ్ళందరినీ కూడా మాట్లాడే క్రమం ఆ దొర మీద ఒక ఈగ వాడితే మొత్తం కూడా కట్టబట్టుకొని వచ్చి ఆ ప్రజల మీద దాడులు చేసే పరిస్థితి, ఆ ప్రజలను చంపిన దాష్టికాలకు నాయకత్వం వహించిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి తెలంగాణ దొర జీతగాళ్ళు మాట్లాడితే ఇక్కడ ఊరుకునేది ఉండదు. తెలంగాణ ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. తెలంగాణ నాయకత్వానికి తందనాలంటే కుదరదు. దొరజీతగాన్లు అనేది పోయింది రాజారామన్న. దొరజీతగాన్లు అనేది లేదు, జీతగాన్లే దొరలైపోయినరు. దొరలు కావాలంటే దళితులకు ఇచ్చిండ్రు, ఎకరాలు ఇచ్చిండ్రు. మీరు చెప్తున్నా ఈ రోజు దళితుడికి మా ఊర్లో 3 ఎకరాలు ఉన్నది. మీరు అన్నమాట నిజమై అయ్యేది ఉంటే తెలంగాణకి రాజయ్యనో లేకపోతే ఇంకొక ఎల్లయ్యనో మల్లయ్యనో ముఖ్యమంత్రి కావాలి. ఎందుకు కాలేడు? తప్పకుండా చేస్తాము. ఆ దిశగా కూడా మా కోణం ఉంది. అందరూ కలిసి కఠిన నిర్ణయాలు తీసుకొని బంగారు తెలంగాణ సాధిస్తాడనే దిశగా మేము అందరం ఎన్నుకొని ఆయన ఒక సీఎం చేసినాము. అది కూడా మీరు దళిత సీఎం అని నువ్వు ఇచ్చేస్తాము, మేము తీసుకొచ్చుకుంటూ వస్తాము. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇలా మనం మాట్లాడము నీ యాస వేరు నా యాస వేరు, నీ ఊరు వేరు నా ఊరు వేరు, నీ కల్చర్ వేరు నా కల్చర్ వేరు. ఎందుకంటే మీ దొరలకు మా కల్చర్ ఎట్లా ఒకటవుతుంది? మీరు వేరు మేము వేరు, మా పిల్లలు మీరు చేసుకుంటారు, మీ పిల్లలు మేము చేసుకుంటున్నాం. తప్పకుండా మీ ఇంట్లో మేము ఉంటాం, మా ఇంట్లో మీరు ఉంటాం. మీరు వేరు, మీకు అధికారం వస్తే మాకు అధికారం వచ్చినట్లే, దొరలకు అధికారం వస్తే మాకు అధికారం వచ్చినట్లే. మీరు అధికారం అనుభవిస్తుంటే మాకు అధికారం వచ్చినది మీరు చెప్పండి కొట్టాలా? శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మాట్లాడిన సోదరులు చంద్రరావు గారు కానీ వాళ్ళు గుర్తించాల్సిన అంశం ఏంటంటే మనం తెలంగాణ కోసం కొట్లాడినందుకే మాకు ఈ ఆవేదన, లేకపోతే మిగతా వాళ్ళలాగా మేము కూడా కామ్గా ఉండేటువంటి వాళ్ళమే.
మేమేమన్నాం, తెలంగాణ కోసం కొట్లాడిన అమరుల కుటుంబాలు 2000 ఉన్నాయని ఎన్నికల్లో మీరు ప్రచారం చేసుకున్నారు, ప్రజలు నమ్మిండ్రు, ఓట్లు వేసిండ్రు. అధికారంలోకి వచ్చినాక కేవలం 459 మందికే మేము 100 కోట్లు కేటాయించినాం, మిగతా వాళ్ళను చేతులు దులిపేసుకున్నారు కదా, వాళ్ళ కోసం మేము బాధపడుతున్నాం. ఈ 100 కోట్ల నుంచి, ఈ 1000 కోట్ల నుంచి సోదరులు చెప్పినట్టుగా 1000 కోట్లు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఆ 1000 కోట్ల నుంచి అమరవీరుల కుటుంబాలకు 360 కోట్లు అయితే 2000 మందికి అందుతాయి, వాళ్ళ కుటుంబాలలో వెలుగులు నిండుతాయి. అదే మా ఆవేదన. ఒకటి. రెండోది, తెలంగాణ కోసం కాడెడ్లను నిడిచిపెట్టి బండి వెనుక బండి కట్టి అని పాటలు పాడితే మన ఎంబడి ఎడ్లను కట్టుకొని బండ్లను కట్టుకొని తిరిగిన రైతులు ఉన్నారు చూసిండ్రా, ఆ రైతుల కోసం కూడా మా ఆవేదన. వాళ్ళకి రుణమాఫీ ఇంతవరకు అందలేదు. పోనీ దళితులకు భూ పంపిణీ అన్నారు, సంతోషం అనుకున్నాము. కేవలం తూతూ మంత్రంగా నియోజకవర్గానికి ఒక్కళ్ళు ఇద్దరినో సెలెక్ట్ చేసి ఇచ్చినారు, చేతులు లూపుకున్నారు. అది మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తుందో, ఉన్నోళ్ళకు లేనోళ్ళకు కొట్లాటాలు ఊళ్ళలో. అది మా ఆవేదన. వాళ్ళకి చెందాలనేది మా ఆవేదన. ఇంకో మాట కూడా సూటిగా మీరు ఒక మాటకు సమాధానం చెప్పాలి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా? ఒక్కటి మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా? వెనుకట రాజుల కాలంలో ఆస్థాన కవులు ఉండేవాళ్ళు, ఆస్థాన వాస్తు నిపుణులు ఉండేవాళ్ళు. ఈ రోజు ఏమైంది? వాస్తు నిపుణులు నియమించుకునే క్రమంలో ప్రభుత్వం ఉన్నది, నెంబర్ 1. నెంబర్ 2, కళాకారులను 550 మందిని నియమించుకుంటున్నారు అన్నారు. కళాకారుల పాత్ర ఏనలేనిది, వాళ్ళ సేవలు మరవలేనివి తెలంగాణ ఉద్యమానికి. అంతవరకు వాళ్ళ పాదాలకు దండం పెడదాం. కానీ మిమ్మల్ని అదే కళాకారులను, ఆంధ్ర పెత్తందారులను తరిమి కొట్టాలన్న కళాకారులతో ఈరోజు మీరు ఆంధ్ర పెత్తందారులకు పెద్దపీటేసి తుమ్మల, తలసాని, మన ఈ కడియం శ్రీహరి, మహేందర్ రెడ్డి ఇట్లాంటి ఆంధ్ర తొత్తులకు మీరు మంత్రివర్గ పదవులు ఇస్తే మీరు చేసే కార్యక్రమాలను సమర్థించడానికి వాళ్ళు పాటలు కట్టాల్సిన దుస్థితి ఈరోజు తెలంగాణ కళాకారులకు వస్తా ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో ఇది మంచిది కాదు అంటున్నాం. ఇప్పుడు ఉద్యమ పార్టీ పోయి మాది రాజకీయ పార్టీ శ్రీనివాస్ యాదవ్ అన్న గురించి మాట్లాడాలంటే మా రాజారామన్ చేసిండు. రాజారామన్న కూడా మాకు జితేందర్ గారు రాజీనామా చేస్తాన తలసాని శ్రీనివాసరావు గొప్పోడే, శ్రీనివాస్ యాదవ్ గొప్పోడే. లేదు తెలంగాణ కోసం చివరి వరకు అడ్డుపడ్డ తుమ్మల నాగేశ్వరరావు గొప్పోడే. లేదు తెలంగాణ ఇప్పటి సీఎం ను తాగుబోతని మాట్లాడినటువంటి కడియం శ్రీహరి గొప్పోడే. లేదు తెలంగాణ అన్నందుకు స్టూడెంట్స్ లను బొక్కలు ఇరగొట్టించిన మహేందర్ రెడ్డి గొప్పోడే. వీళ్ళందరూ గొప్పోళ్ళు, మేమేమో తెలంగాణ. మహేష్ గారు మనతో మాట్లాడడానికి నల్గొండ నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం, ఈ వాస్తు ప్రకారం అని తెలంగాణలో ఉన్న ఈ సచివాలయాన్ని తీసుకుపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఛాతి హాస్పిటల్ని మా దగ్గరికి మార్చడం, పేదవాళ్ళకి వైద్యం ఆరోగ్యాన్ని దూరం చేయడానికే కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నది. ఓకే కాదండి, ఇప్పుడు బంగారు తెలంగాణ అంటే మా రాజయ్య ముఖ్యమంత్రి కావాలి. మా రాజయ్యని ఏమిటి బర్తరఫ్ చేసినట్టు? బంగారు తెలంగాణ ఎటు తీసుకోపోతున్నారు? ఇది దొరల పరిపాలన. దొరలు వెనకట జీతగాళ్ళు ఇందాక బ్రదర్ చెప్పినట్టు దొరలు లేరంటారు. దొరలను ఉండబట్టే ఇప్పుడు మీరు దొరల రాజరికం చేస్తున్నారు తప్పితే ఏముందండి ఇది? ఓకే శ్రీనివాస్ గారు. ఇంకా గంగాధర్ నల్గొండ నుంచి లైన్ లో ఉన్నారు. గంగాధర్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు వాస్తు దోషమని 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు మేడం. చెప్పండి. హలో, చెప్పండి గంగాధర్ గారు. అయితే ఇప్పుడు నిజామాబాద్ అండి మేడం, నల్గొండ కాదు. ఓకే. ఈ నిజామాబాద్ లో ఈ పెన్షన్ పథకం అని, రేషన్ కార్డులు అని చాలా మంది నడి రోడ్డు మీద ఇదైతున్నారు మేడం. ఓకే గంగాధర్ గారు. ఇప్పుడు 150 కోట్లు గంగాధర్ గారు చెప్పిన దానికి ఒక మాటమ్మా. ఇదే నిజామాబాద్ జిల్లాలో పెన్షన్ పథకం కోసం అన్నారు కదా. అయ్యా నాకు పెన్షన్ రాలేదు, పనులోడిపోయినాయి, నెత్తి ఎంటికలు తెల్లబడ్డాయని ఒక ముసలామె పోయి, ఒక వృద్ధురాలు పోయి ఒక కౌన్సిలర్ని అడిగింది కామారెడ్డిలో. టీఆర్ఎస్ కౌన్సిలర్ని అడిగితే చెంప వలగొట్టినాడు. బోర్న ఇగో ఇది పెన్షన్ అని అడగడానికి వస్తే నన్ను కొడతా ఉన్నారు అని ఆమె బోర్న ఏడ్చింది. అది మనం పత్రికలలో టీవీలలో చూసినాం మనం.
ఇది ఈ పరిస్థితులలో తెలంగాణ నాయకత్వాన్ని తీసుకుపోతున్నారు. అందుకే మా ఆవేదన. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇంతకు ముందు దానికి ముందు మాట్లాడిన శ్రీనివాస్ లాజిక్ కాదు, ఇది వాస్తవం. మీరు మీకు పేపర్లు చదివే అలవాటు ఉన్నదా, మీకు టీవీ చూసే అలవాటు ఉన్నదా? శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళకి పొలిటికల్ గా ఒక పార్టీలకు సంబంధించిన వాళ్ళు అనుకుందాము. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క విషయం చెప్పండి. ప్రభుత్వ క్లారిటీ ఒకటే ఇస్తున్నా, నేను అడిగేదానికి చెప్పండి. రాజకీయంగా ఎంత బురద జల్లినా దాన్ని స్వీకరిస్తాం తప్ప ఆవేశాలకు పోము. ఒకటి అంటే ప్రజలు అడుగుతున్న దానికి మీరు సమాధానం చెప్పండి. ప్రజలు అడుగుతున్న దానికి మీరు సమాధానం చెప్పండి. ఈ రోజు పెన్షన్స్ కి ఖర్చు పెట్టొచ్చు, తర్వాత వాస్తు అని చెప్పి తరలిస్తున్నారు, పేద ప్రజలకి వైద్యం అందించే హాస్పిటల్స్ ని మీరు ఇక్కడ నుంచి తరలిస్తున్నారు అనేది ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు. దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంత పెద్ద స్థలంలో 10 మంది 5 మంది వస్తే దానికి దాన్ని ఎలా మెయింటెనెన్స్ చేయాలి చెప్పండి. 10 మంది 5 మంది వచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? గత ప్రభుత్వాలు దానికోసం క్లారిటీ ఇవ్వను. దాన్ని ఏమన్నా ఆధునీకరించిండ్రా గత ప్రభుత్వాలు? ఆధునీకరించిండ్రా? దాన్ని మేము ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉన్నది, దాన్ని కొత్త ఎక్విప్మెంట్ పెట్టేసి ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగిస్తామని అంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. దాన్ని అట్లే ఉంచి ఇంకా రోగులను చంపమంటారా? దానికి క్లారిటీ ఇవ్వండి. అట్లే ఉంచితే రోగులు చచ్చిపోతారా? మరి ఏం చేసి దానికి ఆధునీకరించే బాధ్యత మనకి లేదా? ప్రభుత్వానికి లేదా? ఆధునీకరించే బాధ్యత లేదా? రోగులు చచ్చిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? తప్పకుండా ఇప్పుడు అదే దిశలోగా మేము ఉన్నాం కాబట్టి దాన్ని ఆధునీకరిద్దామనే కోణంలో చూస్తున్నాం తప్ప ఇక వీళ్ళు ప్రభుత్వానికి ఎంత ఉన్నా పరిపాలనా సౌలభ్యం వాళ్ళకి తెలుసు కాబట్టి సహకరించండి. కాదు అని మీరు తెలియజేయండి. టోల్ ఫ్రీ నంబర్ ఎందుకు ఇచ్చారని కేసీఆర్ రాజారామన్న ఇంత ఉద్యమం చేసిండు, సార్ దగ్గరకు పోయి నిలదీసేంత సత్తున్నది. చెయ్యి 10 మందిని పోగు చేసి సార్ దగ్గర తీసుకుపోయి ఇది కాదు సార్ అని చెప్పండి. టీవీలల్లో పేపర్లలో వచ్చి వాస్తు దోషం గాని ఆ దోషం గాని అని దాని గురించి మీరు క్లారిటీగా మీకు కావాలంటే పేపర్లో వచ్చింది చూడకుండా టీవీలలో చూసి మీరు రాళ్ళెత్తేయకుండా బంగారు తెలంగాణ ఏ విధంగా మనం సహకారం చేస్తామో ఆ కోణంలో ఆలోచించి మాట్లాడండి. ఇది మనది ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ ప్రభుత్వం. మనం ఏదైనా కట్టే కొట్టే తెచ్చే లెవెల్ ఉండాలి తప్ప మాట మాట్లాడడానికి. తెలంగాణ ప్రభుత్వం ఎట్లయితే తలసాని శ్రీనివాసరావు తెలంగాణకు సపోర్ట్ చేసినోడా, తుమ్మల నాగేశ్వరరావు సపోర్ట్ చేసినోడా, కడియం శ్రీగారు సపోర్ట్ చేసినోడా, సపోర్ట్ చేసినోడా? ఎంత మాట్లాడతారని కాంగ్రెస్ లో సిగ్గు లజ్జ మానం అనేది మీకు చెందిన కాదు. ఏం మాట్లాడుతున్నావు మహేష్? అవన్నీ మీకు చెందుతాయి, మాకు కాదు. చెప్తున్నా, ఇప్పటి నుంచి చెస్ట్ హాస్పిటల్ నుంచి మీరు ఈ పల్మనరీ డిసీజ్ అంటే ఛాతీ సంబంధిత వ్యాధులనే విభాగాన్ని వికారాబాద్ తీసుకుపోతున్నారు. నిజామాబాద్ నుంచి వచ్చినోడో, వరంగల్ నుంచి వచ్చినోడో, కరీంనగర్ నుంచో, ఖమ్మం నుంచో వచ్చిన వాళ్ళు హైదరాబాద్ లో దిగి వికారాబాద్ పోయేంత పరిస్థితి ఉంటుందా? దీని వెనకాలేంటి? ఇక్కడున్న కార్పొరేట్ ఏ యశోదనో అపోలోకో ఇది ఆయాచిత లబ్ధి, వెనకటి ఒప్పంద ప్రకారం ఒక లబ్ధి చేకూర్చే కార్యక్రమం తప్ప ఇన్ని రోజులు ఎర్రగడ్డలు ఉన్నప్పుడే 10 మంది పేషెంట్స్ వస్తలేరన్న మీరు వికారాబాద్ కు 100 మంది పేషెంట్లు పోతారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేద్దాం? రాజారాం యాదవ్ గారు, ఈ రోజు ఓన్లీ మన టాపిక్ ఓన్లీ చెస్ట్ హాస్పిటల్ కి సంబంధించి కాదు. ఈ జాగాలన్నీ కూడా హైదరాబాద్ లో పెట్టుబడులను ఆకర్షించి ఆ వచ్చే డబ్బుతోటి తెలంగాణ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. వివిధ పథకాలకి వీటన్నిటికి కూడా డబ్బు కేటాయించాలి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి చెందడం ద్వారా హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీగా వస్తుంది అనేది ప్రభుత్వ ఆలోచన. దాన్ని తెలంగాణ గత 100 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతానికి అంటే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టూ ప్రభుత్వ భూములు లేవు. ఒక చారిత్రక నేపథ్యంలో హైదరాబాద్కు భూములు ఉన్నాయి. అది అదృష్టం, మన అదృష్టం. అది చాలా సందర్భంలో కేసీఆర్ గారు చెప్పారు. వారికి తెలుసు. నేనేమంటున్నా అంటే ఈ ఛానల్ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత. గతంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు అని చెప్పేసి అన్నాం. వాళ్ళు చాలామంది మన భూములన్నింటినీ కూడా కబ్జా చేసి తీసుకుపోయారు. రకరకాల పేర్ల మీద, సినిమా ఇండస్ట్రీ పేరు మీదనో, రకరకాల వ్యాపారాల పేరు మీదనో, సెజ్జల పేరు మీదనో తెలంగాణ దుఃఖించింది, తెలంగాణ బాధపడ్డది. రైతాంగం తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైంది. వాళ్ళ భూమిని బలవంతంగా తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వ బాధ్యత, ఇవాళ ఈ ప్రభుత్వానికి హక్కు కూడా లేదు, నైతిక హక్కు లేదు, రాజ్యాంగబద్ధ హక్కు కూడా లేదు. ఇలా కస్టోడియన్ మాత్రమే.
ఇలా 5 సంవత్సరాలకి ప్రజలు వారి ముఖ్యమంత్రిగా చేయడం, అలా ప్రభుత్వ నాయకుడిగా ఉండడం, ప్రభుత్వం ఇవ్వడము అంటే ఇవ్వడం అంటే మొత్తం భూములన్నీ అమ్మేయడం కాదు. ఖచ్చితంగా కస్టోడియన్ ఉండాల్సిన అవసరం ఉంది, ఆ భూముల్ని రక్షించాల్సిన అవసరం ఉంది. ఈ భూముల్ని అమ్మడం ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను చేస్తామనే దాని నుంచి బయటపడి మిగతా వనరులను సేకరించడం ద్వారా, మిగతా ఆదాయ వనరులను సేకరించడం ద్వారా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు వారికి తెలుసు, అనుభవజ్ఞులు గతంలో మంత్రిగా పనిచేశారు. దాని ద్వారా సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రోజుకో కార్యక్రమం ఇచ్చి రోజు ఒక 100 కోట్ల రూపాయలు బడ్జెట్ని పెంచుకుంటూ పోయి, లేకపోతే పాత ఇచ్చినటువంటి ప్రధాన హామీల్ని వాళ్ళు అధికారులకు వచ్చినటువంటి హామీల్ని వదిలేసి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే పెన్షన్స్ కావచ్చు, ఇట్లాంటి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నింటిని పక్కకి వెళ్ళి మిగతా అంశాలకు వెళ్ళి అనవసరమైనటువంటి రాద్ధాంతం, అనవసరమైనటువంటి కొత్త ఇష్యూస్ని వారే సృష్టించడం తప్ప దానివల్ల తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఉపయోగం. మహేష్ గారు చివరిగా చెప్పండి. బంగారు తెలంగాణ ఈరోజు పెట్టుబడులు ఇక్కడ ఆకర్షించడం ద్వారా, హైదరాబాద్లో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు పరిశ్రమలు పెట్టడం ద్వారా బంగారు తెలంగాణ సాధ్యమా కాదా? 10,000 కోట్ల ఐటీ ఎగుమతులు ఉన్నటువంటి రాష్ట్రంలో 2004లో మేము అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు 78,000 కోట్ల ఐటీ ఎగుమతుల స్థితికి తీసుకొచ్చినాం. అంటే తెలంగాణను అభివృద్ధి చేసే కన్సర్న్ మీకే కాదు, మాకు కూడా ఉంది. గతంలో వేసిన పునాదుల మీదనే ఈరోజు మీరు ఐటీ తిరుగుతా ఉన్నారు. ఈ రోజు గురించి ఇప్పుడున్న ప్రభుత్వ కార్యాలయాలు, సిటీ మధ్యలో ఉన్న ప్రభుత్వ కార్యాలయం అమ్మటానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. ఆ కార్యక్రమాన్ని తప్పకుండా అడ్డుకుంటాం. తప్పేముంది, ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెడతాయి, ఉపాధి దొరుకుతుంది అందరికి, అదే విధంగా అనేక పథకాలకు కానీ రాష్ట్ర సంక్షేమానికి కానీ డబ్బు వస్తుంది అని అనేది అందులో ఎందుకు తప్పు ఉంది? మనం నేల విడిచి సాము చేయొద్దండి. మల్టీనేషనల్ కంపెనీస్ రావాలంటే 24 గంటల విద్యుత్ సౌకర్యం ఉండాలి. హైదరాబాద్లో 24 గంటల విద్యుత్ సౌకర్యం 365 రోజులు మనం ఇవ్వగలుగుతున్నామా లేదా? మొదటి ప్రశ్న వేసుకుంటే సమాధానం వచ్చేస్తుంది. మనం గంటలు పవర్ కట్ అంటున్నాం. మల్టీనేషనల్ కంపెనీలు ఎవరు వస్తారు? కేవలం రియల్ ఎస్టేట్ దందా చేసి రియల్ ఎస్టేట్ బ్రోకరేజం చేసే వాళ్ళే దీనికి ముందుకు వస్తారు తప్ప రియల్ ఎస్టేట్ ఏవైతే మీరు చెప్తున్న అంతర్జాతీయ సంస్థలు రియల్ ఎస్టేట్ కానివి రావు. ఐటీ సంబంధించిన ఉత్పత్తులకు కానీ ఐటీ సర్వీసెస్ కానీ ఈ ప్లేస్ అనువైనది కాదు. సిటీ మధ్యలో ఏ ఐటీ కంపెనీ పెట్టదు. అదే మళ్ళీ ఊరు బయట అదే హైటెక్ సిటీ అటుగాటు లేదంటే ఇటు ఆదిపట్ల దిక్కే పెడతారు తప్ప ఆల్రెడీ మనం వాటి కోసం కేటాయించిన జోన్స్ ఉండగా సిటీలో ఉన్న భవనాలను అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రెండవది సెక్రటేరియట్ భూమి అది ప్రభుత్వాన్ని కూడా కాదండి, అది కోర్ట్ ఆఫ్ వర్డ్స్ కిందకి వస్తుంది. కోర్ట్ ఆఫ్ వర్డ్స్ అంటే గతంలో నిజాం వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మైనారిటీ తీరినటువంటి మేజర్ అయినటువంటి వారసు లేని భూమి సెక్రటేరియట్ పరిధిలో ఉంది. అది కోర్టు కస్టడీలో ఉంటుంది. అది ప్రభుత్వ భూమి కూడా కాదు. దాన్ని అమ్మడానికి వేరే వాళ్ళకు ఒప్పందాలు చేయడానికి వీల్లేదు. దాన్ని అమ్మే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. ఇది రాజ్యాంగపరంగా వ్యతిరేకమే, అలాగని తెలంగాణ ప్రజలకు అన్యాయమే. ఈ రెండు, ఇటు ప్రజల్లో పోరాటం చేస్తాం, అటు రాజ్యాంగబద్ధంగా కేసులు వేసి కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటాం. 9 జిల్లాలు హైదరాబాద్ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టేసి హైదరాబాదును మనం ఎంత డెవలప్ చేస్తే మన 9 జిల్లాల దళిత ప్రజలు కానీ అనాగరిక ప్రజలు కానీ అన్ని సమాజంలో రాజారాం గారు అదేవిధంగా మహేష్ గారు, మొత్తం మీద ఈరోజు హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ జాగాలన్నీ కూడా డెవలప్మెంట్కి ఇవ్వడం ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యం అనేది టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏ ప్రాతిపదిక మీద అయితే తెలంగాణ ఉద్యమం నడిచిందో, తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రజలకి మనం ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలకి విరుద్ధంగానే ఈ భూముల డెవలప్మెంట్ కానీ మల్టీనేషనల్కి భూములు కట్టబెట్టడం కానీ జరుగుతుంది. ఇలా జరిగితే సహించేది లేదు అని అనేది ఇటు టీడీపీ నాయకులు రాజారాం యాదవ్ గారు కానీ అదేవిధంగా మహేష్ గారు కానీ అంటున్నారు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.